సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాల్ చేశారు. ఏపీలో టీడీపీ 130కి పైగా సీట్లు సాధించడం పట్ల రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని కోరారు. త్వరలోనే ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరినట్లుగా తెలుస్తోంది. ఏపీలో కూటమి విజయం సాధించిన క్రమంలో మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్లో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పదం వైపు సాగుదాం అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా ఏపీలో కూటమి గెలుపుపై మీడియా అడిగిన ప్రశ్నలపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే తప్పకుండా ప్రమాణ స్వీకారానికి వెళతానన్నారు. కాంగ్రెస్ పార్టీ సూచించిన మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలను సానుకూలంగానే పరిష్కరించుకుంటామని అన్నారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పినట్టు గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని, రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎంతో నిబద్ధతతో కట్టుబడి ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంపైన తమ పార్టీలో చర్చించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని చెప్పారు. కాగా ఈ క్రమంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కాల్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.